నేషనల్ హెరాల్డ్ పత్రికకి కోట్ల రూపాయల ఆస్తులుంటే, ఒక కోటి రూపాయలు కూడా లేవంటూ వాటికి కోటి రూపాయలు అప్పిచ్చి దాని అప్పులు తీర్చినట్టు లెక్కలు చూపెట్టి వేల కోట్ల విలువైన ఆస్తుల్ని స్వయంగా తమ పేరుతోనే ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ పేరుతో మింగేసినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వీళ్ళ అందరి మీదన పెట్టినటువంటి ఈడీ కేసు ఆ మధ్యన రౌస్ అవెన్యూ కోర్టు పక్కన పెట్టింది. ఎందుకయ్యా అంటే నేరుగా ఎవరు కంప్లైంట్ చేయలేదు కదని. ఈడీకి ఎవడు నేరుగా కంప్లైంట్ చెయ్యడు. ఈడీ అనేటటువంటిది ప్రత్యక్షంగా చేస్తుంది. అది తెలుసు రౌస్ అవెన్యూ కోర్టుకి. కానీ సోనియా రాహుల్ల మీదన మొహమాటము ఏంటో తెలియదు కానీ ఆ ఎఫ్ఐఆర్ని తీసుకోలేదు, ఛార్జ్ షీట్ని తీసుకోలేదు. దాని మీదన ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మాకెవడో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చింది రెఫర్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మేము చెక్ చేస్తే అందులో ఎంత ద్రోహం కనిపించింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సంఘటన కనిపించింది కాబట్టి మేము దాని మీద కేసు కట్టామంటే, ఆ నేపథ్యంలో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి నోటీసులు ఇచ్చింది తాజాగా ఢిల్లీ హైకోర్టు. తద్వారా కేసు మళ్ళీ మొదటికి వచ్చింది.